123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ హృదయం. మన ఇంట్లో దోమల సమస్య చాలా ఎక్కువ ఉంటుంది కదా. రోజులు ఆ 10 రోజుల వరకు మనం ఏం ట్రీట్ చేయకపోతే సెకండ్ స్టేజ్ లార్వా, థర్డ్ స్టేజ్ పూక, దాని నుంచి దోమ అవుతుంది. మనము క్లీన్ చేస్తూ ఉండాలి. కనీసం 2 days కైనా ఒకసారి క్లీన్ చేస్తూ దోమలు రాకుండా ఏదో ఒకటి కొంచెం మందు పోస్తారు కదా, లిక్విడ్, లేకపోతే ఇంట్లో కొబ్బరి నీళ్ళని పోయొచ్చు. పోసి ఇంకా మనము దోమలని రాడేయకుండా చేయొచ్చు. దాంతో మనము డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తినేసి తప్పించుకోవచ్చు. ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏదైనా సరే చూపించేది ఏంటంటే, ఇక్కడ కూలర్ ఉంది, మన సమ్మర్లో వాడినా పడేస్తాం, ఆ పక్కన పెట్టేస్తాం. దీంట్లో నీళ్ళు ఉంటాయి, దీంట్లో తీసుకున్న దోమలేదు. మీరు ఒకసారి చూడండి, చూసి మీరు ఏమనుకుంటారు, తోక పురుగులు అనుకుంటారు. ఈ తోక పురుగులు కాదు, దోమ పిల్లలు. అది పూబా అంటే దానివల్ల అది లాస్ట్ స్టేజ్. అది ఇప్పుడు మధ్యాహ్నం కన్నా లేదంటే రేపటి కన్నా రాత్రి కన్నా అదొక దోమ అవుతుంది. ఇప్పుడు ఇవేమో తోక పురుగులు అంటున్నారు. అవి దానివల్ల ఏమవుతుంది, గుడ్డు ఫస్ట్ అది. ఇప్పుడు దీన్ని గుడ్లు పెడుతుంది. ఒక 10 days అప్పటిలోపు ఇది అవుతుంది, మనం వదిలేస్తాం. మన ఇంట్లో ఏమంటారంటే తోక పురుగులు అంటున్నారు. అయితే దానివల్ల ఇది ఇప్పుడు చూపించగల అది పూబ. దీని నుంచి మళ్ళీ అడల్ట్ అవుతాయి. అయితే మనము ఇక్కడ చెరువు ఉంది కదా, చెరువులో ఈ కొబ్బరి బొండాలు ఇక్కడ ఉంటాయి కదా, దీనివల్ల మనము బూట్లలో వాటర్ ఉంటాయి కదా, దానివల్ల కూడా ఈ దోమలు వస్తాయి. ఇప్పుడు ఇవి అనుకోండి, మన కొంతమంది చెట్లలో నీళ్ళు పోసి వదిలేస్తారు కదా, కుండీలలో, దానివల్ల కూడా ఇలాంటి దోమలు వచ్చి పెట్టి మనకి ఏమేమి వస్తాయంటే డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ వస్తాయి. డెంగ్యూ, మలేరియా, ఈ దోమ వచ్చి గుడ్లు ఇవన్నీ వేడి చేస్తుంది. అది ఒకవేళ మనం ఉంచుకుంటే టైర్లు కానీ పూల కుండీలు, ఇక్కడ ఇప్పుడు టైర్లు ఉన్నాయి కదా, దాంట్లో కూడా వాటర్ వస్తాయి. టైర్లు, కొబ్బరి బొండాలు, చెంచాలలో కూడా కొంతమంది చెంచాలు వాడి పడేస్తారు కదా, చెంచాలలో కూడా వర్షం నీళ్ళు పడి ఉంటాయా, దాంట్లో కూడా గుడ్లు పెట్టి ఉంటాయి.